సరే అయితే బెంగాల్లో జరిగిన ఒక బాలిక రేప్ కేసు ఆ నిందితుడిని ఎన్కౌంటర్ చేయడం దాన్ని చూస్తే గనక బీజేపీ సర్కార్ పై మమతా బెనర్జీ ఫస్ట్ విక్టరీ సాధించినట్లే అనుకోవచ్చు. ఎస్ అండి. ఇప్పుడు బరాయిపూర్ లో 11 సంవత్సరాల బాలికని ఘోరంగా రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేయడం, ఈ బాలిక మరణంతో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రగిలిపోతుంది. ఇప్పుడు దాకా మనం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ చూసాం, సొరబాటులు చూసాం. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సువేంద్ర అధికారం చేజిక్కించగానే సొరబాటులను బయటికి పంపడం, తర్వాత బుల్డోజర్లు పరిపాలన, ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత ఈ మధ్యలో ఏంటంటే టీఎంసీ విడిపోవడం, టీఎంసీ అస్తిత్వమే పోగొట్టుకుందా అన్నట్టు. కాకపోతే ఇప్పుడు మమతా బెనర్జీ స్ట్రీట్ రౌడీ, మళ్ళీ స్ట్రీట్ రౌడీ అంటే 2007లో నందిగ్రామ్లో అప్పటి సర్కార్ ఎవరు సిపిఐ సర్కార్ మీద ఆవిడ యుద్ధం ప్రకటించినట్టు ఇప్పుడు సువేంద్ర అధికారి బీజేపీ ప్రభుత్వం మీద ఆవిడ యుద్ధం ప్రకటించినట్టే కనపడుతుంది. ఎందుకంటే బరాయిపూర్లో బాలిక ఒక రేపు హత్యకి సపోర్ట్గా ఆవిడ క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం, మళ్ళీ నేను స్ట్రీట్ రౌడీ అవతారం ఇస్తాను ఇప్పుడు కాసుకోండి అన్నట్టు చెప్పడం, నా టీఎంసీని ఎవ్వడూ నాశనం చేయలేడు, నేను లొంగను, నన్ను చంపేసుకుంటే మీకు లొంగనట్టు లేదని ఆవిడ ప్రతిజ్ఞ చేసింది. ఇప్పుడు సువేంద్ర అధికారి కేవలం నెలల వ్యవధిలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడు బరాయిపూర్లో జరిగిన ఈ బాలిక రేపు హత్య అనేది ప్రజల్ని భయంకరంగా ప్రకోపం చేసేసింది. లక్షలాది మంది రోడ్ల మీదకి రావడం, ఈవిడ దీనికి సపోర్ట్గా అందరూ రోడ్ల మీదకి రావడం, టీఎంసీకి సపోర్ట్గా. అందుకని టీఎంసీలోంచి బయటికి వెళ్ళిన ఈ ఫిరాయింపులకి వెళ్ళిన ఆ ఘోష్ అంటే మనం అక్కడ చూడొచ్చు. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు అక్కడ సయానీ ఘోష్ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళడం అంటే ఇప్పుడు దాకా మమతా బెనర్జీ టీఎంసీలో ఉన్నవాడు, ఆవిడ్ని పీపుల్ రౌండ్ అప్ చేయడం అంటే టీఎంసీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళిన బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు అందరినీ రౌండ్ అప్ చేయడం, అధికారి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ ప్రాంతంలో కనపడడానికి భయపడడం పోలీసులు తప్పితే. ఎందుకంటే పీపుల్ ఊరుకోవడంలా, ఎందుకంటే ఈ పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఈ రేప్ జరిగింది అక్కడ ప్రజలు ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపించడం, వెంటనే మమతా బెనర్జీ అక్కడ ఎంటర్ అవ్వడం, టీఎంసీ నేతలు అక్కడ అటెండ్ అవ్వడం, చాలా విపత్కర పరిస్థితి ఉండడం, పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఇక సువేంద్ర అధికారి దిక్కు తోచని ఒక పరిస్థితి, అంతే నేను అదే చెప్తానండి, దిక్కు తోచని ఒక పరిస్థితి ఎప్పుడు వస్తుంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టాలు ఏం చెప్తున్నాయి దాని ప్రకారం ప్రభుత్వం ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఎన్కౌంటర్ చేయడం. ఆయన చాలా పెద్ద తప్పిదం చేశాడు, దేవుడు కూడా క్షమించరాని ఒక నేరాన్ని అక్కడ ప్రవాస్ మోండలే అనే ఒక 3 వ్యక్తులు చేశారు. ఆయన ఇప్పుడు ఎన్కౌంటర్ చేయడం, నైట్ ఆయన తీసుకెళ్లడం, ఇది అక్కడ క్రైమ్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి నైట్ తీసుకెళ్లారంట పోలీసులు. తీసుకెళ్తే ఆయన తప్పించుకుని పోలీసు తుపాకీ లాపుకుంటే ఆయన్ని ఎన్కౌంటర్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం, ఒక వృద్ధుడిని ఈస్ట్ గోదావరి దగ్గర ఆయన వెళ్ళి చెరువులో మునిగి చనిపోవడం, ఇంకొకడు కూడా చిత్తూరు దగ్గర రాయలసీమలో చెరువులో మునిగిని చనిపోవడం, ఆయన లోతు కూడా లేనిది. ఎందుకంటే రేప్ అయిన వాళ్ళు ఎన్కౌంటర్ అవ్వడం అనేది అక్కడ అసహజమేమీ కాదు. ఆయనకి చట్టపరంగా శిక్షించలేక అంత ఓపిక లేక ప్రభుత్వం ఈ రోజు ఆయన్ని ఎన్కౌంటర్ చేయడం. మరి చట్టం ఏం చెప్తుంది, ఎంతటి నేరస్తుడైనా కోర్టు ద్వారా శిక్షించి ఆయన ఇయ్యాలి. ఇప్పుడు అది బాగా లేట్ అవుతుంది అన్నప్పుడు ఒక సిట్ ఎందుకు వేయకూడదు, ఒక ఆన్ వార్ ఫుట్ ఒక యుద్ధ ప్రాతిపదికన విచారణ కొన్ని రోజుల్లోనే ముగించి ఎందుకు ఉరేయకూడదు? అలా కాకుండా పోలీసుల ద్వారా ఎన్కౌంటర్, ఇది శాశ్వత పరిష్కారం కాదు. భారత చట్టం రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగినప్పుడే ఇలాంటి నేరస్తులు భయపడతారని చెప్పొచ్చు. లేకపోతే ఇంకా కఠినమైన చట్టాలను అమలు జరపండి, లేకపోతే ఆ గల్ఫ్ లో ఇక్కడ రేప్ చేసిన వాళ్ళని గల్ఫ్ లో విధిస్తారు చూడండి, ప్రతి ఫ్రైడే దాటకుండా అలానే శిక్షించాలి చట్టపరంగా. అలా కూడా కాకుండా ఎన్కౌంటర్ చేయడం అంటే అది శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు మమతా బెనర్జీ ఇంకా ఎక్కడ శక్తివంతంగా తయారైపోద్దని సువేంద్ర అధికారి వణకడం అనేది మనం చూసాం. సువేంద్ర అధికారి అతన్ని ఎన్కౌంటర్ చేయించడం వల్ల ప్రజల మద్దతు పొందారు అనుకుంటారు, కానీ అది శాశ్వత పరిష్కారం కాదు. విత్ ఇన్ 2 months లోనే సువేంద్ర అధికారిని ఇటు టీఎంసీ ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సువేంద్ర అధికారి మళ్ళీ పరిపాలన ఎలా చేస్తారు, ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఎలా ఆపుతారనేది మనం చూడాలి. ఇది వెస్ట్ బెంగాలే కాదు, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో, రీసెంట్గా మహారాష్ట్రలో ఇవన్నీ మనం చూసాం. ఎన్కౌంటర్స్ అనేది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కుదరదు, చట్టబద్ధంగానే వాళ్ళకి శిక్ష విధించాలి. తర్వాత ఇక్కడ ఉమెన్ రేప్ అనేది ఇండియా అంతా కొనసాగుతుందండి, ఇది చాలా చర్చనీయాంశం. వెస్ట్ బెంగాలే కాదు, ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, మనం చూసాం హాస్పిటల్లో, ఏది కరసేవక్ హాస్పిటల్లో. తర్వాత ఇక్కడ తమిళనాడులో రేప్ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇవన్నీ మనం చూస్తున్నాం. రోజు ఎన్ని రేపులు అంటే అన్ని రేపులు జరుగుతున్నాయి, దారుణం. నెలల పసిపాప నుండి 90 సంవత్సరాల వృద్ధుల వరకే రేపు గురవుతున్నారు భారతదేశంలో. స్త్రీకి రక్షణ లేదు. మరి ఏంటి
దీనికి మూల కారణంలోకి వెళ్ళడం లేదు. ఈ మూల కారణంలోకి వెళ్లకుండా ఎన్కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు. ఏ నేత, ఏ మేధావులు, మీడియాలు ఎవ్వరూ కూడా భారతదేశంలో స్త్రీల మీద జరిగే ఈ రేపులు, లైంగిక ఆరోపణలకి మూల కారణాన్ని కనిపెట్టలేకపోతున్నారు. దానికి నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఏం జరుగుతుందంటే పోర్నాలజీ వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. మ్యారేజ్లు ఇటు పాపులేషన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది స్త్రీలు పురుషులకి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కావలసినంత స్త్రీలు లేరు పురుషులకి నిష్పత్తికి తగ్గట్టు. ఈవెన్ సౌత్ ఇండియాలో కొన్ని క్యాస్ట్లలో కూడా లేరు. ఎందుకంటే స్త్రీ అంటే మిస్సింగ్ గర్ల్స్, పుట్టకుండానే చంపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియా కొన్ని ధనికులు, కొన్ని క్యాస్ట్లలో మరి ఇప్పుడు ఆ పాపాన్ని అనుభవిస్తున్నారా? పెళ్లిళ్ళు కూడా అవ్వలేని పరిస్థితి. మరి దానివల్ల పెళ్లిళ్ళు అవ్వకపోవడం వల్ల వీళ్ళు పురుషులు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పోర్నాలజీ లేదా చట్టం అంటే భయం లేకపోవడం, పొలిటికల్ గా సపోర్ట్ ఉండడం, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వీటికి పరిష్కారాలు ఇటు విద్యా వ్యవస్థ, తల్లి తండ్రుల పెంపకం, ప్రతి స్త్రీని ఇక్కడ ద్రౌపది స్త్రీలాగా పెంచేటట్టే గాని వాళ్ళని రక్షించుకునేటట్టు ఇక్కడ పెంచితే గాని చట్టం మాత్రం రక్షించలేదు. ఇక్కడ చట్టం స్త్రీలను రక్షించలేని ఒక దీనావస్థలో పడిపోయింది. ప్రభుత్వాలు కూడా స్త్రీని రక్షించలేని ఒక దీన అవస్థ. ఇది ఒప్పుకుని తీరవలసిందే. ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకుని తీరాల్సిందే, స్త్రీలను రక్షించలేకపోతున్నాం అన్నట్టు. కాబట్టి ప్రతి స్త్రీల్ని తల్లిదండ్రులు పెంచేటప్పుడే ఒక ద్రౌపదిలాగా, ఒక దుశ్శాసనుడిని చీల్చి చెండాడే చేసి రక్తాన్ని చక్కగా 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ తలకు రాసుకుని ముడేసినట్టు స్త్రీని పెంచాల్సిందండి. సీతలాగా పెంచాలి. వాళ్ళని రక్షించుకునేటట్టు మార్షల్ ఆర్ట్స్ పెంచండి. తల్లిదండ్రులు మానసిక స్థైర్యాన్ని ఇవ్వండి. ఒంటరిగా వెళ్ళేటట్టు ఇవ్వండి. లేకపోతే స్త్రీకి అసలు స్త్రీయే ఎండేంజర్డ్ స్పీసీస్ అయిపోయేలా ఉందన్నమాట. ఏదో కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి, ఎండేంజర్డ్ స్పీసీస్ అంటారు కదా స్త్రీలు. ఇప్పుడు రాత్రి అవుతే స్త్రీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆల్రెడీ. చూడండి, రాత్రి పగలు 24 గంటల్లో 12 గంటల పాటు స్త్రీ ఎండేంజర్డ్ స్పీసీస్. రోడ్ల మీద నడవలేరు. ఒక కూతురు కనుకున్న ఒక తండ్రి, ఒక లేకపోతే భార్య, తల్లి, ఎవరైనా బయటికి, ఈవెన్ వృద్ధురాలు, అమ్మమ్మలు కూడా రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళు వచ్చేదాకా భయపడిపోతున్నారు. అంటే వాళ్ళు ఎండేంజర్ స్పీసీస్ కేటగిరీలో జాయిన్ చేయించేయండి. ఇదనమాట. అందువల్ల మూలానికి వెళ్ళాలి. అంతేగాని ఎన్కౌంటర్లు ఏంటండి? ఎమోషన్స్ రెచ్చగొట్టేటట్టు ప్రభుత్వాలే ఎన్కౌంటర్లు చేయడం ఏంటి? ఇట్స్ ఎ స్టేట్ మర్డర్. ఇట్స్ ఎ ప్యూర్లీ అబ్జల్యూట్లీ ఏ స్టేట్ మర్డర్. మరి చట్టం లేదా? ఇది వ్యవస్థ లేదా? వాడిని ఎన్కౌంటర్ చేయాలా? ఆయుధాన్ని ఎలా లాక్కుంటారండి? ఎలా మునిగిపోతారు? ఇది ఇట్స్ ఎ రాంగ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్, దోస్ హూ ఆర్ రూలింగ్ ది స్టేట్స్ అండ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ ఇన్ వ్యూ ఆఫ్ ది lack of protection for the our women.